ప్రైజ్ ద లార్డ్. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ మీరు దేని కొరకైనా చింతిస్తున్నారేమో. దేవుని వాక్యంలో అనేక విషయాలు దేవుని మాటల్లో మనం గమనిస్తాం. మనం చింతించడం వల్ల మొరడు ఎక్కువ చేయలేం, మొరడు తక్కువ చేయలేమని. కాబట్టి ఒక వెంట్రుక తెలుపు కానీ ఒక వెంట్రుక నలుపు కానీ చేసేటువంటి సామర్థ్యం మనలో లేదు. అంతేకాకుండా ఓ చిన్న గడ్డి పరకను కూడా మనం సృష్టించలేం. సమస్తం దేవుని ఆధీనంలో స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ఒకవేళ మీరు మీ పరిస్థితుల కొరకు, మీ సమస్యల కొరకు, ఒకవేళ మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీకున్న అప్పుల కొరకు, మీకున్న వ్యాధుల కొరకు, రోగముల కొరకు ఒకవేళ మీరు చింతిస్తూ దుఃఖపడుతూ వేదన పడుతూ ఉంటే ఈ ఉదయకాలం ఈ మాటలు మీ కొరకే. చింతించడం వల్ల చాలాసార్లు మానవ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోతామని వైద్యులు తెలియచేస్తూ ఉన్నారు. ఆకలేదని, నిద్ర రాదని, అలాగే శరీరంలో నర్వస్ సిస్టమ్ అంతా కూడా బలహీనమైపోద్దని, అలాగే మరి అలా చింతిస్తూ ఉండడం వల్ల మనిషి మానసికంగా ఎంతగానో తన శరీరంలో ఎంతో బలహీనతను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇలా చాలా విషయాలు మరి వైద్యశాస్త్రం వైద్యులు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి బైబిల్ తెలియచేస్తున్న విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని ప్రభు మనల్ని సృష్టించాడు. ఆయన మనకు తండ్రి కాబట్టి ప్రార్థన విజ్ఞాపనల చేత మనం ప్రతిదాన్ని ప్రభువుకి తెలియచేసినప్పుడు దేవుని వాక్యంలో చూస్తే 5వ వచనంలో అప్పుడు 7వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది దేవుడు సన్నిధిలో మనం ప్రతి పరిస్థితిని కూడా దేవునికి తెలియచేయగలిగితే మన చింతంతా కూడా ఆయన మీద మనం మోపగలిగితే అద్భుతమైనటువంటి దేవుని సమాధానాన్ని మనం పొందుతాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం చింతించటం మాని ప్రభు మీద ఆనుకొని ప్రభు మీదే మన భారం అంతా మోపి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ దేవుని సమయం కోసం కనిపెడదాం. ఈ మాటలు వింటున్న ప్రతి వారికి ప్రభు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.